అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఒక 4 BHK అనేది షూట్ చేయడానికి వచ్చాం. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. గేటెడ్ కమ్యూనిటీ చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం క్యాడర్లో ఉన్నాం. ఇది 4 BHK అండి. 4 BHK ప్లస్ మీకు ఒక ఆఫీస్ రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది. అలాగే సిట్టింగు, డ్రాయింగ్ ఏరియా, ఓకే, డైనింగ్ చాలా సపరేట్గా ఉంటుంది. ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంటుంది. చూడవచ్చు. మీ వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది షూ ర్యాక్ అండి. ఓకే, మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఇది మనకు ఫ్లాటు చూడవచ్చు. ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ బంజారాహిల్స్ సరౌండింగ్లో 3000 అబౌవ్ స్క్వేర్ ఫీట్లో చూస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇది వచ్చేసి మనకి హాలు, సిట్టింగ్ ఏరియా, మీకు ఫాల్ సీలింగ్ కానీ రూఫ్ లైట్ కానీ మొత్తం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ అండి. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్టు. మనం ఇలా ఎంటర్ అయినాక ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. హాలు మనకి ఇమీడియట్గా ఇక్కడే ఈ రైట్ సైడ్న ఒక రూమ్ ఇచ్చారు. చూడండి, ఇది మనకు ఆఫీస్ లాగా కూడా వాడుకోవచ్చు. వీళ్ళైతే ఇలా సెట్ చేశారు. దీనికి కబోర్డ్స్ చూడండి. వద్దు అని అనుకుంటే కబోర్డ్స్ రిమూవ్ చేసుకుంటే ఇటు సైడ్ మనం స్క్రీన్ అనేది సెట్ చేసుకొని ఇది ఒక హోమ్ థియేటర్గా ప్రొజెక్ట్ రూమ్గా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మ్యాక్సిమం ఇది 3.54 CR అంటే బడ్జెట్. ఆ బడ్జెట్ ఉన్నవాళ్ళు మనకి బంజారాహిల్స్లో 3000 అబౌవ్ స్క్వేర్ ఫీట్ ఏ రేట్ ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్లో ఉన్నోళ్ళు ఈ వీడియో అనేది చూడండి. లేదు వీడియో చూస్తాము అని అనుకుంటే ఈ ప్రాపర్టీ ఎలా ఉందో అలా చూడాలనుకుంటే కూడా చూడండి. మీ టైం వేస్ట్ కాకుండా నేను చెప్పాల్సిన క్లారిటీ ఇస్తున్నాను. చూడవచ్చు. ఇక్కడ మీకు ఇది వచ్చేసి టీవీ యూనిట్. మీకు ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ మీకు అటు సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్. ఇది 4 BHK ప్లస్ మీకు ఆఫీస్ రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది చూడవచ్చు. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాము. కబోర్డ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ ఇది చూడవచ్చు. దీనికి ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగు చూడవచ్చు. రూఫ్ లైట్లు. కాకపోతే మనకి ఇటు సైడ్ వచ్చాక ఈ గ్లాస్ ఇచ్చారండి దీనికి. అంటే ఇది బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. ఓకే, లేదంటే మనకు ఒక ఆఫీస్ లాగా కూడా దీనికి కూడా ఇలా సెట్ చేసుకున్నారు. అంటే ఇటు సైడ్ మనకి కంప్లీట్గా గ్లాస్ ఇచ్చారు కాబట్టి. లేదు అనుకుంటే మనం ఇక్కడ కటన్ అనేది క్లోజ్ చేసుకుంటే మనకు బెడ్రూమ్గా కూడా యూజ్ అవుతుంది. ఇది ఏసీలు కూడా ఆల్రెడీ కంప్లీట్ ఫిట్ అయి ఉన్నాయి దీంట్లో. మీకు ఈ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు మీకు రిక్వైర్మెంట్ ఇది కానప్పటికీ మీ రిక్వైర్మెంట్ ఏదైనా మీకు మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది మనం చెప్పిన వీడియోస్లో చూసి ఉండకపోవచ్చు, అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, లేదా ఇదే వీడియో ఉండొచ్చు. అందుకని చెప్తున్నాను. మీకు ఏ కమ్యూనిటీలో కావాలన్నా ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు ఏ కమ్యూనిటీలో కావాలన్నా, ఏ ఏరియాలో కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం 100% మనం మీకు కావాల్సిన చోట మనం ప్రాపర్టీ ఇప్పించడం జరుగుతుంది. గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్ అనేది చెప్పండి. మీకు ఒక ఐడియా ఉంటే మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలి, ఏ కమ్యూనిటీలో కావాలో మీరు పర్టికులర్ కమ్యూనిటీ పేరు చెప్పినా 99% మనం అక్కడ ఇప్పిస్తాం. ఒకవేళ లేదు అని అనుకుంటే నేను ఒకసారి చెక్ చేసి మీరు అడిగిన కమ్యూనిటీలో మీకు 1 అవర్లోనే మ్యాక్సిమం లేదా 1 డే ఆ ప్రాజెక్టులో ఆ కమ్యూనిటీలో మన దగ్గర ఉన్నాయో లేవో కూడా మీకు క్లారిటీ ఇస్తాను నేను. మనం ప్రతిదీ చాలా జెన్యున్ రేట్కి అనేది ఇప్పేయడం జరుగుతుంది. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, మనం ఏదైతే ఇందాక ఫస్ట్ బెడ్రూమ్ చూసామో, ఇందాక మనం అక్కడ ఫస్ట్ బెడ్రూమ్ చూసాం కదా, ఆ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఇది చూడవచ్చు. ఇది కామన్ బాత్రూమ్. ఎందుకంటే ఆ బెడ్రూమ్లో మీకు అటాచ్ బాత్రూమ్ లేదు. ఇది కామన్ ప్లస్ పౌడర్ రూమ్గా కూడా వాడుకోవచ్చు గెస్ట్లు ఎవరన్నా వచ్చినా కానీ. చూడండి, కిచెన్ కూడా మీకు ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. మీకు ఇంకా వీలుంటే ఈ మధ్యలో కూడా మీకు కావాలనుకుంటే మీకు నచ్చినట్టు పార్టివేషన్ అలా మనకి ఎక్కడైతే అలా చేశారో సిట్టింగ్ ఏరియాలో ఇక్కడ కూడా మీకు పార్టివేషన్ అనేది చేయించుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇది వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్. చూడండి, ఈ థర్డ్ బెడ్రూమ్కి మనకు బాల్కనీ లొకేట్ అయ్యి ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ చూడవచ్చు. ఓకే, మీకు ఇటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది. మీకు అలాగే గ్లాస్తో పాటు మస్క్ డోర్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. ఇది మీకు బాల్కనీ. ఇది బాల్కనీ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి, గమనించండి. ఓకే, ఇది వచ్చేసి మనకు చూడండి, ఇది మీకు థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇది చూడవచ్చు మీరు. ఇది డ్రెస్సింగ్ ఏరియా. కబోర్డ్స్ కూడా చూడండి ఇక్కడ. ఈ కబోర్డ్స్ మీకు అక్కడ మిర్రర్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి మనం ఇక్కడ చూడవచ్చు. ఇది స్నానం చేసేది. ఇక్కడ మనకి సిట్టింగ్ బేసిన్, హ్యాండ్ వాష్ చూడవచ్చు. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మనకి ఈ బెడ్రూమ్కి బాల్కనీ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి కూడా చాలా బాగుంటుంది బాల్కనీ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది కింద ఫ్లోరింగ్ అనేది వుడెన్ టైల్స్ అనేది వేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడవచ్చు, మీకు ఈ ఫ్లోరింగ్ కూడా మనకి వుడెన్ టైల్స్ అనేది వేశారు. చూడండి, బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. అంటే మనం చెప్పే స్క్వేర్ ఫీట్ చూసుకుంటే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయ్యాయి. అసలు ఇంత స్క్వేర్ ఫీట్లో ఇంత స్పేసెస్ ఫ్లాట్ అనేది రాదు. అది నేను ఎందుకు చెప్తున్నారో మీరు లైవ్లో చూసినప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇది కామన్ ఏరియా అనేది చాలా బాగా వచ్చింది. తక్కువ పోయింది ఇది. చూడవచ్చు, మీకు ఇటు సైడ్ టీవీ యూనిట్ ఇంకా కొంచెం వర్క్ నడుస్తుందండి. చూడండి, ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్. ఓకే, ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనల్ని చాలామంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ 10 years ఎబోనే ప్రాపర్టీస్ అనేది ఇంతకుముందు మనం వీడియో షూట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అవి సేల్ కూడా అయిపోయినాయి చాలా వరకు. ఇది వచ్చి చూడవచ్చు, ఇది మీకు బాల్కనీ. ఇది బాల్కనీ. ఓకే, మనకు ఎక్కువ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీస్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఇంకా డిఫరెంట్ సైజెస్లో కూడా వితౌట్ వుడ్ వర్క్తో ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఓకే, ఆ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఈ కబోర్డ్స్ మీకు అక్కడ చూసుకున్నట్టయితే ఇది డ్రెస్సింగ్ మిర్రర్. ఓకే, ఇది వచ్చేసి మీకు చూడవచ్చు, ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ ఏరియా కూడా చూడవచ్చు. కబోర్డ్స్ ఇక్కడ. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఈ మధ్యలో ఒక మిర్రర్ ఇచ్చారు. ఇట్స్ కింద కూడా ఒక మిర్రర్ ఇచ్చారు. మీరు చూసుకున్నట్టయితే అదిగోండి, కింద కూడా మిర్రర్ ఇచ్చారు. ఇది వచ్చి ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇక్కడ చూడవచ్చు. సిట్టింగ్ బేసిన్, సింక్, హ్యాండ్ వాష్. ఇది స్నానం చేసేది. ఓకే, డ్రెస్సింగ్ బాగా వచ్చింది. స్పేసియస్గా వచ్చింది డ్రెస్సింగ్. లొకేషన్ కానీ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్ అంటే వ్యూ అనమాట. ఇది డీటెయిల్స్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం చూడండి. ఓకే, ఇది అన్ని డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి 3431 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ పర్టికులర్ వుడ్ వర్క్తో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి. ఓకే, ఇది 4 BHK. అలాగే మీకు స్టార్టింగ్ చూపించిన అక్కడ అది అనేది మనకి సపరేట్గా రూమ్ ఇచ్చారు. ఓకే, అది మనకు స్టడీ రూమ్గా వాడుకోవచ్చు, లేదా ఆఫీస్ రూమ్గా వాడుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే మీ రిక్వైర్మెంట్ మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. చూడండి, ఇది డైనింగు. మనకి ఇక్కడ కూడా చూడవచ్చు. మళ్ళీ కబోర్డ్స్. ఇక్కడ మనకు టీవీ యూనిట్కి కూడా మనకి ఇది అనేది చేయించారు. మీకు ఇటు సైడ్ విండో, మీకు అక్కడ హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్. దీనికి మనకి స్టోర్ రూమ్ కూడా ఇవ్వటం జరిగింది. చూడండి,
ఇది ఓపెన్ కిచెన్, స్టోర్ రూమ్ ఉంది, అలాగే వాష్ ఏరియా కూడా ఇవ్వటం జరిగింది. దీనికి చూడవచ్చు. ఓకే, ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఇది మనకు స్టోర్ రూము. స్టోర్ రూమ్లో కూడా చూడండి కబోర్డ్స్ అనేది బాగానే చేయించారు. ఇది స్టోర్ రూము. మీకు ఇటు సైడ్ కూడా కావాలంటే చేయించుకోవచ్చు. మీకు అటు చివరి దాకా చేయించుకుంటే ఒకవేళ డోర్ ఓపెన్ కాదనుకుంటే ఒక పీస్ వరకు, ఇది మనకి ఏదైతే 2 పీసులు ఉందో అలా ఇటు చేయించుకుంటే కూడా మీకు ఇంకొంచెం స్టోరేజ్ కూడా కలిసి వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. డోర్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయండి. డోర్స్ మాత్రం వచ్చి ఇది వాష్ ఏరియా. మీకు ఇక్కడ గ్రిల్ కూడా ఇచ్చారు. ఓకే, మీకు ఇక్కడ చిన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇది అండి డీటెయిల్స్. ఇది మనకు చెప్పాను కదా 3-1 ఎస్ఎఫ్టీ 4 BHK ప్లస్ ఎక్స్ట్రా ఒక రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మొత్తం వుడ్ వర్క్ ఎలా ఉందో యాషీకి అలా ఫినిషింగ్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు ఇంకేమైనా ఇన్కేస్ డౌట్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.